त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदानः शृण्वन्नोतिभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्भाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఇప్పుడు మనం మే 1 బుధవారం నాటి పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం అష్టమి రాత్రి 1:04 వరకు ఉంది। శ్రవణ నక్షత్రం రాత్రి 12:36 వరకు ఉంది। వర్జ్యం శేషవర్జ్యం ఉదయం 5:35 నుంచి 7:10 వరకు ఉంది। మరల తెల్లవారుజామున 4:22 నుంచి 5:37 వరకు ఉంది। అమృత ఘడియలు పగలు 2:40 నుంచి 4:12 వరకు ఉన్నాయి। మధ్యాహ్నం దుర్ముహూర్తం 11:32 నుంచి 12:22 వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9 గంటల సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 5:35, సూర్యాస్తమయం 6:16। ఈ రోజున ఉదయం 7:30 ఏదైనా మంచి వ్యవహారం కోసం శ్రీకారం చుట్టేటైతే దానికోసం చెప్పేసి 7:30 శుభ సమయం నడుస్తోంది। 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూసే ముందు ఈనాటి గ్రహచారాన్ని చూద్దాం। రవి శుక్ర వీళ్ళిద్దరూ కూడా మేషంలో ఉన్నారు। గురువు వృషభంలో ప్రవేశించారు। ఇవాళ నుంచి గంగానది పుష్కరాలు కూడా ప్రారంభమవుతున్నాయి। కుజబుధ రాహులు నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి। వాళ్ళ కుజబుధ రాహులు ముగ్గురు కూడా మరి మీనంలో ఉన్నారు। శని కుంభంలో ఉన్నారు। చంద్రుడు మకరంలో ఉన్నారు। కేతువు కన్యలో ఉన్నారు। ఇక్కడ అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేస్తే ఈనాటి గోచార ఫలితాలు చూద్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। అందరికీ కూడా పుష్కర సంబంధంగా 4 మాటలు చెప్దామని చూస్తున్నాను। ఎవరు కూడా దీని గురించి హర్ట్ అవ్వద్దు। ప్రధానంగా నదికి స్నానానికి వెళ్ళినప్పుడు నదిలో దిగాలి, నదిలో మునగాలి। ఇవాళ కొత్తగా అందరూ కూడా జల్లు స్నానాలని పెడుతున్నారు। ఆ జల్లు స్నానం చేసినా ఒకటే, బాత్రూంలో స్నానం చేసినా ఒకటే, నది స్నానం చేసినటువంటి ఫలితం మాత్రం కాదు। సంకల్ప స్నానం సంకల్పం చేసి ఇక్కడ స్నానం చేయాల్సిన అవసరం ఉంది। నదిలో స్నానం చేసిన తర్వాత తండ్రి లేని వాళ్ళు మరి పితృగణాలన్నింటినీ కూడా ఉద్దేశించి శ్రాద్ధం నిర్వహించాలి। అక్కడ హిరణ్య శ్రాద్ధం నిర్వహించిన తర్వాత లేదా పుష్కర శ్రాద్ధం నిర్వహించిన తర్వాత దేవాలయాల సందర్శన కరెక్ట్ కాదు। ఇంకా ఆబ్దికాదులు ఎటువంటివైనా సరే ఇక ఆబ్దిక నిర్వహణ జరిగిన తర్వాత ఈ పుష్కరాదులకు సంబంధించి హిరణ్య శ్రాద్ధం చేస్తున్నాం కదా అంటారు, అది కూడా శ్రాద్ధాల్లోదే। మరి అన్ని రకాలైన శ్రాద్ధాలు ఏ విధంగా నిర్వహణ చేసినప్పటికీ కూడా శ్రాద్ధానంతరం దేవాలయానికి దర్శనానికి వెళ్ళడం అనేది అంత కరెక్ట్ కాదు। ఆ రోజు పితృదేవతలకే ప్రాధాన్యం అంతే। అందుకోసమే శ్రాద్ధానికి ముందు కూడా ఇళ్లలో నిత్యం చేసేటువంటి విశేషార్చనలు కూడా లఘువుగా చేసి వదిలేసేయమంటారు। ఆ గంట కూడా కొట్టద్దంటారు। అందువల్ల ఏంటంటే ఇప్పుడు పుష్కరాలు అనేది పుణ్యకార్యమా లేదా ఒక పిక్నిక్ అర్థం కాని పరిస్థితి వచ్చింది। అందరూ వెళ్తున్నారు, మంచిదే, భక్తి పెరగడం మంచిదే, కానీ ఆ భక్తి మూలంగా చేయాల్సిన పనులు చేయట్లా అక్కడ। అందువల్ల అందరూ గమనించుకోండి, నదిలో మునిగి మాత్రమే స్నానం చేయడానికి వీలుగా ఏర్పాటు చూసుకోండి। ఆ తర్వాత పితృశ్రాద్ధం చేసే అధికారం ఉన్న వాళ్ళందరూ పితృశ్రాద్ధం చేయండి। శ్రాద్ధానికి ముందే దేవాలయాల దర్శనాలను కూడా చేసుకోండి। ఆ విధంగా మీరు దానికి తగినట్టుగా షెడ్యూల్ ప్లాన్ చేసుకోండి। ఇక ఈ పుష్కరాల సంబంధంగా అందరూ కూడా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఏంటంటే ఈ 12 రోజులు అయిపోయిన తర్వాత పుష్కరుడు అనేవాడు అజ్మీర్లో ఉన్నటువంటి పుష్కర క్షేత్రంలో ఉంటాడు। ఆయన అపరాహ్నానికి మాత్రం మణికర్ణికా ఘాట్ కాశీకి వెళ్ళిపోతూ ఉంటారు అని ఒక కథ। లేదండి ప్రతిరోజు అపరాహ్నానికి ఏ నది అయితే పుష్కరానికి సంబంధించి ఉందో ఆ నదిలో ఉంటుంది అని చెప్పి ఇలాంటివన్నీ కూడా విశేషాలు కనబడుతూ ఉంటాయి। అసలు పుష్కరం జరిగినప్పుడు ఆ నదీ తీరం వాళ్ళు సంవత్సరకాలం వివాహాదులు చేయకూడదని చెప్పేసి చిన్నప్పుడు ఉండేది। నేను 2 పుష్కరాల క్రితం అంటే సుమారు 30 సంవత్సరాలు అంతే, 95, 96 ఆ ప్రాంతాల్లో అనుకుంటా, నా పంచాంగంలో కృష్ణా పుష్కరాల సంబంధంగా వివాహాదులు శుభకార్యాలు నిషేధ అనే వాక్యానికి ఆధారం సరిగా లేదనే విషయాన్ని రాస్తే పెద్దలు చాలామంది నన్ను క్యాచ్ చేసి తప్పునన్నా కృష్ణానది తీరం అంతా కూడా సంవత్సరం పాటు చేయకూడదని, అక్కర్లేదే అది గంగకి గోదావరికి అని పట్టింపని, ఇలాగా విభిన్నమైన వాదనలన్నీ ఈ పుష్కరం సందర్భంగా ఉన్నాయి। ప్రతిరోజు అపరాహ్నంలో
ఈ సంవత్సరం అంతా నర్మదా నదిల మీద ఉంటాడు ఆయన. కాబట్టి ప్రతిరోజు అపరాహ్నంలో నర్మదా తీరానికి వెళ్ళి అక్కడ శ్రాద్ధం కనుక నిర్వహిస్తే అది పుష్కర శ్రాద్ధం చేసినట్టే అని ఒక వైదిక వాదన ఒకటి ఉంది. ఇది మొన్న కృష్ణా నది సందర్భంలో కూడా, మొన్న జరిగిన గోదావరి సందర్భంలో కూడా మన ప్రాంతీయులందరూ కూడా అదే విధంగా ఆచరించారు, పెద్దలు కూడా. అది నేను చూశా కాబట్టి మళ్ళీ విమర్శగా అడుగుతున్నాను. పెద్దలు ఆచరణలో తెలిసి ఆచరించారు, తెలియక ఆచరించారు, మూర్ఖంగా వ్యవహరించారు అనడానికి లేదు. వాళ్ళ పైతరాలు వాళ్ళు అలా చెప్పబట్టి దాన్ని అనుష్ఠించినటువంటి తీరు కనబడుతోంది. లేకపోతే సంవత్సరం పాటు నదీ తీరంలో ఉన్న వాళ్ళందరూ కూడా శుభకార్యాలు చేయకూడదు అనేటువంటి అంశం అంత బలంగా ఉన్నది కదా. కాబట్టి పుష్కరుడు యొక్క చరిత్ర, ఏ నదికి పుష్కరాలు వస్తాయనే చరిత్ర, ఇవన్నీ కూడా ఒకే తీరుగా లభిస్తున్నాయి. ఆ తర్వాత పుష్కర శ్రాద్ధం చేసే విధానాన్ని కూడా చక్కటి పుస్తకాలు అందరూ కూడా ప్రింట్ చేసి పెంచుతున్నారు. కానీ ఈ 12 రోజులు ఆధిదైవితంగా ఏదో మొట్టమొదటి రోజు 1వ తారీఖు నాడే ఏదో పురుడో మైలో వచ్చిందండి. 12 రోజులు వెళ్ళలేకపోతాడు, దీక్షగా 12 పుష్కరాలకు వెళ్దాం అనుకుంటాడు, వాడికి ఏమవ్వాలి గతి. కాబట్టి ఇక్కడ ఏదో వైదిక సంబంధంగా ఒక ముడి ఉంది. తర్వాత కూడా పుష్కరాలు వెళ్ళి నర్మదా నది మీద సంవత్సరం పొడుగుతా కూడా అపరాహ్నంలో పెట్టచ్చు అనేటువంటి అంశం ఒకటి దాగి ఉంది. అది గ్రంథస్థంగా బాహాటం అవ్వట్లేదు. దీని గురించి మీరందరూ కూడా మీకు తెలిసిన గురువుల ద్వారా చర్చ చేసి ఈ 12 రోజుల్లోనూ హడావుడిగా వెళ్ళిపోయి ఆ మురికి నీళ్ళల్లో స్నానం చేసి మరి అందరూ కలిసి స్నానాలు చేసి కలుషితం చేస్తున్నారు. పూర్వం అంటే 2 పుష్కరాలకు ముందు అయితే ఇంత రద్దీ లేదు. చక్కగా కృష్ణా పుష్కరాలు కూడా నేను 12 రోజులు వెళ్ళి స్నానం చేస్తూ ఉండేవాడిని, మా మామగారిని తీసుకెళ్ళి వస్తూ ఉండేవాడిని. చాలా ఖాళీ ఉండేది నది. ఇప్పుడు ఎక్కడ ఎవరికి కూడా స్నానాలు చేసేందుకు అవకాశం లేనంత రద్దీ పెరిగింది. సరే, భగవదనుగ్రహంలో భక్తి పెరగడం మంచిదే, కానీ పుష్కర సంబంధమైనటువంటి ధర్మాలు దూరం అవుతున్నటువంటి విధానాలు చూసుకోవాలి. కాబట్టి నేను వైదికులు ఆచరించినటువంటి పాఠాన్ని మొన్న కృష్ణానది పుష్కర తీరంలో కూడా చూశాను. కాబట్టి సంవత్సరం పొడుగుతా కూడా నదికి వెళ్ళి అపరాహ్న కాలంలో శ్రాద్ధం నిర్వహించవచ్చు అని చెప్పి చెప్తూనే ఉంటారు. అలాగే నదికి ఉత్తర పక్కన ఉండి శ్రాద్ధం చేయాలి. శ్రాద్ధం సందర్భంగా తర్పణం వదిలేప్పుడు మన చెయ్యి నదికి అభిముఖంగా ఉండాలి. నదికి ఉత్తరముఖంగా మనం ఉత్తరం వైపున ఉండి స్నానం, తర్పణం, దానం ఇవన్నీ చేయడం విశేషం అని చెప్పేసి తెలియజేస్తూ ఈనాడు ఉన్నటువంటి గ్రహచార రీత్యా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా ఇవాళ కొంచెం అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. తెలివిగా వ్యవహరిస్తారు, బాగా అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకోవాలనేటువంటి ధోరణిలో ముందుకు వెళ్తారు. అయినప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి చిన్న చికాకులు ఈ రోజంతా కూడా వెంబడిస్తూ ఉంటాయి. అశ్విని నక్షత్రం వాళ్ళు అనవసరమైనటువంటి కలహాలకి దగ్గరయ్యే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. భరణి నక్షత్రం వాళ్ళు ఆరోగ్య విషయంలో బాగా జాగ్రత్తలు పాటిస్తారు, కానీ బహుశ్రద్ధ బాగా అవసరం. కృతికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి అనవసరమైనటువంటి సమస్యలన్నీ కూడా మీద పడే అవకాశం వస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా మీ ప్రమేయం లేకుండానే కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాం. వృషభ రాశి. ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళాలి. మీకు కుటుంబ విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు అవసరం. ఇక్కడ పనులన్నీ కూడా చేయగలము అనేటువంటి ధీమా మీకు ఉంటుంది, కానీ మీకు సహకారం చేసేటువంటి వ్యక్తులు దూరంగా ఉంటారు. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు బాగా కనబడుతూ ఉన్నాయి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ప్రస్తుతం గురువు వ్యయంలో సంచారం చేసిన కారణంగా కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీకు ఏదైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకునే వ్యవహారాల్లో 1కి 2 సార్లు తిరగవలసి వస్తుంది. కానీ పనులు సానుకూలంగానే అవుతాయి. ఆర్థిక లావాదేవీలు వచ్చే ఆదాయానికి పోయే ఖర్చుకి పొంతన ఉండదు. మీరు రోజు కూడా గుర్తుపెట్టుకోండి, నిత్యం దక్షిణామూర్తి స్తోత్రం ప్రదోషకాలంలో శివాలయంలో ప్రదక్షిణాలు చేసి అక్కడే కూర్చొని చేయడం మూలంగా చాలా లాభాలు వస్తాయి. ప్రతి అంశానికి కూడా 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. చాలా బుద్ధిమంతులైన వాళ్ళ దగ్గర సలహాలు, సంప్రదింపులు చేస్తూ ఉండండి. అందరితోనూ కూడా మీరు ఎక్కువగా వ్యవహారాలు నడపొద్దు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా మరి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరొక ముఖ్య విషయం, వేగంగా పనులు పూర్తి చేసి చకచక మీకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకునే దిశగా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. కారణం ఏంటంటే ఇంక రాబోయే కాలంలో 1 by 1 రవి, శుక్ర, తర్వాత బుధ ఒక్కొక్కళ్ళే వెనకాల వ్యయంలోకి వచ్చేస్తూ ఉంటారు. వచ్చినప్పుడు మళ్ళీ కొన్నాళ్ళ పాటు పనులు అనుకోకుండా ఆలస్యమయ్యే అవకాశం వస్తుంది. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాం. ఇక్కడ మృగశిర 3, 4 పాదాల వాళ్ళ విషయంలో ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి.
ఆరుద్ర నక్షత్రం వాళ్ళు తెలివిగా ఓర్పుగా సంచారం చేసే అవకాశం వస్తుంది. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి మాత్రం కుటుంబ వ్యవహారాల్లో చికాకులు వచ్చే అవకాశం కనబడుతోంది. కర్కాటక రాశి. ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. చాలా మీకు తెలివి బాగా పెరుగుతుంది, ఓర్పు పెరుగుతుంది, ప్రతి పని నేను చేయగలను అనేటువంటి ధీమా పెరుగుతుంది. కానీ పని చేసే సమయానికి ఏదో తెలియని ఒక ఆటంకం మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది గమనించుకుని మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. ఆ తర్వాత పునరుసు 4వ పాదం వాళ్ళకి బాగా కుటుంబ సమస్యలు పరిష్కరించుకునే దిశగా దృష్టి కేంద్రీకరణ బాగా జరుగుతుంది. పుష్యమైన నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి అనేటువంటి ఆలోచనలు పెరుగుతాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి పనులను కూడా జాగ్రత్తలు పాటిస్తూ కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. సింహరాశి. ప్రతి పని కూడా చాలా వేగంగా నడుస్తుంది. కుటుంబ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. శ్రమ ఎక్కువ చేస్తారు. ఫలితాలు పొందే టైంకి ఏదో రకమైన ఆటంకాలు వస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువగా కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. మఘా నక్షత్రం వాళ్ళు తెలివిగా ఉంటారు. అలాగే పుబ్బా నక్షత్రం వాళ్ళు భక్తి కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరణ చేస్తారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు వీటన్నిటిని పరిష్కరించుకునే దిశగా ప్రయాణం చేస్తారు. సక్సెస్ఫుల్ రిజల్ట్స్ తీసుకునే అవకాశం ఉంది. ఉత్తర 1వ పాదం వాళ్ళకి ఈరోజు అన్ని కార్యక్రమాల్లోనూ కూడా కలహప్రదమైన వాతావరణం ఉంటుంది. స్నేహితులతో బహు శ్రద్ధ జాగ్రత్త వహించవలసిన అవసరాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కన్యారాశి. ఈరోజున కన్యారాశి వాళ్ళకి భాగ్యంలో వచ్చిన గురువు, షష్ఠంలో ఉన్నటువంటి శని వీళ్ళిద్దరూ అనుకూలిస్తున్న కారణంగా మీకు చాలా మంచి పరిణామాలు జాతకరీత్యా వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఒక చిన్న పని చేయాలి. మీ పర్సనల్ జాతకాలు తీసుకెళ్ళి మీ సిద్ధాంతులకి చూపించుకుని ఇప్పుడున్న గోచారం, రాబోయే కాలంలో ఉన్నటువంటి దశలు అంతర్దశలు అన్నీ కూడా మనకి బాగా అనుకూలిస్తాయా అనే విషయంలో మీరు ఎక్కువగా దృష్టి కేంద్రీకరణ చేయాలి. తద్వారా మీకు చాలా సమస్యలకు పరిష్కారాలు లభించే అవకాశం ఉంది. భయము, ఆందోళన, ఆరోగ్య సమస్య అనేవి రాహుకేతుల మూలంగా వస్తూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా మరి చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు, మంచి పనుల కోసం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరణ అవసరం. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తారు. వాళ్ళు ఈ రోజున ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. హస్త నక్షత్రం వాళ్ళకి భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. పనులన్నీ కూడా వేగంగా సాగుతాయి. అందరూ సహకారం చేస్తారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి మాత్రం కలహాలు తరచుగా వచ్చే అవకాశం ఉంది. మీ మాట కొంచెం కటవుగా ఉండి ఎదుర్కొన్న వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి విషయంలో కొంచెం ఇబ్బందికరమైన ఘటనకు దగ్గరయ్యే అవకాశం వస్తుంది. తద్వారా చికాకులు వచ్చే అవకాశం ఉంది. తర్వాత తులారాశి. ప్రతి పనిలోనూ కూడా మీరు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికమైన సమస్యలతోనే ప్రతి పనిలోనూ చికాకులు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం అన్నీ కూడా మీరు స్వయంగా చూసుకోవాలి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు ప్రతి పనిలోనూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. తదుపరి ఇక్కడ చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధి, ప్రతి పని కూడా సాధించేటువంటి సత్తా, చాలా కూలంకషంగా పరిశీలించేటువంటి లక్షణాలు పెరుగుతాయి. ఆ తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళు ఈ రోజున ప్రతి పనిలోనూ కూడా చాలా ఓర్పుగా వ్యవహరిస్తారు. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి మాత్రం ధన సంబంధమైనటువంటి చికాకులు ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. చాలా రిలీఫ్ వస్తుంది. ఒక్కసారిగా గురువు మార్పుతో మీకు మంచి మార్పులు వస్తాయి. పంచమరాహు కూడా అనుకూలించేవాడు. శుభకార్య ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మంచి లాభాలు వస్తాయి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం కుటుంబ విషయాల్లో మాత్రం మీ మాట ఎదురుకుండా వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోక సమస్యలకి దారితీసే అవకాశం ఉంది. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం అన్నింటిలోనూ కూడా మీ మాట తీరును చాలా కంట్రోల్గా ప్రయోగిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. రవి, గురువు, రాహువు వీళ్ళందరూ అనుకూలిస్తూ ఉండడం, చంద్రుడు కూడా అనుకూలిస్తూ మూలంగా చాలా లాభదాయకమైనటువంటి కాలం ప్రారంభమైంది. 5 గ్రహాల సంచారం మళ్ళీ బాగుంది. కాబట్టి మీరు ఎవరికి చెప్పినా సరే అర్ధాష్టమ శని, షష్ఠ శుక్రుడు ఇవేం వినద్దు. ప్రతి వాళ్ళకి కూడా 9 గ్రహాలు అనుకూలించడం అనేది ఎప్పుడు జరగదు. ఇప్పుడు 5 గ్రహాలు ఉన్నాయంటే మెజారిటీ మీరు సక్సెస్ రేట్లో ప్రయాణం చేసినట్లు లెక్క. ఇక్కడి నుంచి ప్రారంభం చేసి మళ్ళీ గత సమస్యల పరిష్కారాలకి కృషి చేయండి. విశాఖ 4వ పాదం వారికి ఆర్థిక సమస్యలు తీరే అవకాశం వస్తుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి మాత్రం వృత్తి సమస్యలు అట్లా నడుస్తూనే ఉంటాయి, కానీ తెలివిగా వాటిని పరిష్కరిస్తారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళ విషయంలో అన్ని పనులు కూడా సజావుగా నడిచే అవకాశం ఉంది. ధనురాశి. గురువు
బాగుండకపోయినప్పటికీ కూడా మిగతా గ్రహాల సంచారం బాగుంది కాబట్టి ప్రస్తుతం ఇవాళ ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు. అన్ని పనులు బాగా సాగుతాయి. తెలివిగా ఓర్పుగా అందరితోనూ కూడా చక్కగా మేనేజ్మెంట్ స్కిల్స్ అని ప్రదర్శిస్తారు. చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటారు. కుటుంబంలో, ఉద్యోగంలో, ఆర్థిక విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ 3 నక్షత్రాల వాళ్ళకి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మకర రాశి. గురుబలం బాగా పెరిగింది. ఈ కారణం చేత ఈ రాశి వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా సక్సెస్ఫుల్ రేట్స్ బాగా తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అందరూ మీకు బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. ప్రధానంగా కుటుంబ సమస్యల్లో మంచి సానుకూలత లభిస్తుంది. ఈ మకర రాశి వాళ్ళకి గురుబలం ప్రారంభమైన కారణంగా రాబోయే సంవత్సర కాలంలో స్థిరాస్తులు కొనుక్కోవడం కానీ, ఉద్యోగంలో అభివృద్ధి కానీ, లేదంటే కనుక కుటుంబ పరిణామాలను కూడా సానుకూలంగా మారడం కానీ, గత సమస్యల పరిష్కారాలు కానీ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో బాగా కృషి చేసి ముందుకు వెళ్తే లాభాలు అందుకుంటారు. చాలా చక్కటి కాలం ప్రారంభమైంది. సమయాన్ని వృధా చేసుకోకుండా ఇప్పుడు మీరు బాగా కృషి చేస్తే అభివృద్ధిలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఈ కాలాన్ని ఈ మకర రాశి వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని భాషిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్న దాంట్లో కుజ, రవి, రాహు, శుక్ర, బుధ ఈ గ్రహాలను అనుకూలంగానే గోచారం చాలా అద్భుతంగా ఉంది. 3 నక్షత్రాల వాళ్ళకి కూడా అంటే ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట నక్షత్రాల వాళ్ళందరికీ కూడా లాభదాయకమైన ఫలితాలే వచ్చే అవకాశం ఉంది. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా ప్రోత్సాహకరంగా మారుతాయి. ఎస్ నేను చేయగలను, సమస్యలను పరిష్కరించుకోగలను, లాభదాయకమైనటువంటి ఫలితాలు తీసుకోగలను అనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా బాగా ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అన్ని పనులు కూడా సానుకూలంగా నడుస్తుంటాయి. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కొంచెం చిన్న చిన్న భయాందోళనలు ఉంటాయి. అయినప్పటికీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా చికాకులు పొందే అవకాశం ఉంది. ఆ తర్వాత మరి పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. తర్వాత మీనం రాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని పనులు కూడా వేగంగా సాగే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.